వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మికులు ఒకరు రిచువల్స్ మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి హోటల్ రూమ్ తీసుకొని అందులో చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఏం చేస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఇంట్లో వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ సెలబ్రేషన్ చూసి మీరు హ్యాపీగా ఉంటున్నారని, మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నారని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి మీ లైఫ్లో ఇంకా ఆలస్యం చేయడం అనవసరము, ఇంకా ఎదురు చూడడం అనవసరం, ఇలా వదిలేస్తే మీరు ఇంకా లైఫ్లో సక్సెస్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంటే ఒక పర్సన్, యంగ్ పర్సన్. సో డే బై డే చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మీకు లైఫ్ పాత్ అనేది క్లియర్ అయిపోతుంది, డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పి ఎలాగైనా ఒక పర్సన్ మీ ఇంట్లో మేల్ ఫిగర్ వాళ్ళని కూడా టార్గెట్ చేశారంటండి. అండ్ మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మీకేదో వాళ్ళకేదో ఫేవర్గా చేస్తున్నట్టుగా బిహేవ్ చేసి చివరికి మీ ఇంట్లో వాళ్ళని మేల్ పర్సన్స్ని ఈ ప్రాసెస్లో పక్కకు తప్పించేయచ్చు అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు వేసిన ప్లాన్స్ అయ్యి వర్కౌట్ అవ్వట్లేదండి. మిమ్మల్ని ఆపడానికి, తప్పించడానికి, ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి ఎలాగ కూడా అవకాశాలు లేవు. వాళ్ళు మిమ్మల్ని కండిషనింగ్ చేయాలి అనుకుంటున్నారంటండి. ఆల్రెడీ మీకు ఇలాంటి వీళ్ళు చేసే పనులు అన్నింటి మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా అడ్డుకుంటున్నారు, అలాగే మిమ్మల్ని గిల్టీ ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుసుంట. సో వాళ్ళు చెప్పే ఇవి కూడా మీరు అంతగా పర్సనల్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే అదంతా డ్రామా. మిమ్మల్ని బాధ పెట్టడానికి, డబ్బుల కోసం వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంతే. అది నిజమే కాదండి. వాళ్ళు ఏంటి అంటే మీ బిలీఫ్స్ ఏదైతే ఉన్నారో, మీ గాడ్ మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ డివైన్స్కి టోటలీ ఆపోజిట్ అనమాట. వేరే ఒక డివైన్స్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారు, మన డివైన్స్ని ట్రస్ట్ చెయ్యరు. సో మీ సెలబ్రేషన్ చూసి జలస్తో తట్టుకోలేక ఎలాగన్నా మీ సెలబ్రేషన్ ఆపాలని చెప్పి వాళ్ళు హీల్ అవ్వలేదండి. అసలు లైఫ్లోనే హీల్ అవ్వలేదు. ఇంకా ఓల్డ్ ఏదైతే ఉన్నాయో అదే ప్రాసెస్లోనే ఉన్నారు. సో దీని ద్వారా వాళ్ళు సంపాదించింది ఏమీ లేదు, బ్లాంక్. ఇన్ని ఇయర్స్ అయినా సరే వాళ్ళకంటూ ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఉన్నారంటే ఉన్నారు, తిన్నారంటే తిన్నారంతే. డ్రీమ్ అనేది ఏమీ లేదండి. ఇంకొకరిని బాధ పెట్టడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, ఇదే పని ఇంకా వాళ్ళకి. వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించాలంటే డబ్బు 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 ఆ డబ్బు సాధించడం కోసం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. తప్పించుకుంటూ దొంగల్లాగా బతుకుతున్నారు. ముందుగా ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, ఎమోషనల్ డ్రామాస్ ఆడుతున్నారంట. చూసుకోండి, అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళని. అండ్ ఇట్స్ టైమ్ టు హీల్. మీరు ఇంకా హీల్ అవ్వాలండి, ఓకేనా? స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. హోల్డ్ యువర్ విజన్. మీ విజన్ని హోల్డ్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డ్రీమ్ని ఏ విధంగా అచీవ్ చేయాలనేది రోడ్ మ్యాప్ వేసుకోండి, ఓకేనా? యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీరు అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి చాలా దగ్గరలోనే ఉన్నారండి. ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు. మీరు అస్సలు అలోన్ కాదు, ఏ విషయంలోనే మీరు అలోన్ కాదండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇంట్లో వాళ్ళేనంటండి కొంతమంది మీరు తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారంట ఇంట్లో వాళ్ళు. బట్ ఆ విషయంలో మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళెవరో పాస్ట్ లైఫ్ వాళ్ళు కాదండి. పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే కర్మ అనుభవిస్తారు, సూపర్గా అనుభవిస్తారు. అండ్ మిమ్మల్ని నేర్పించడం వాళ్ళ తరం కాదండి. మొరాలిటీ అసలు ఫాలో అవ్వట్లేదు ఇక్కడ. చిన్న పెద్ద అని ఏమీ చూడట్లేదు. చాలా అంటే చాలా ఇంకా లీస్ట్కి వెళ్ళిపోయింది వాళ్ళ జీవితం అనుకుంటారు కదా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఆ స్టేజ్లో ఉన్నారనమాట వీళ్ళు. సోర్స్ అనేది మీకు సపోర్ట్గా ఉందండి, మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. సో డివైన్ మీద నమ్మకం వదలొద్దు. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నారు. మీ వెనకాల జరుగుతున్న అన్ని సినరీస్ని, అన్ని సిచ్యువేషన్స్ని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు, ఎవరైతే మీకు కాళ్ళకి బందీ కింద తాళ్ళు వేసి అంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన రాకుండా చేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా డివైన్ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. వాళ్ళ కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఈ జన్మలోనే, అది మీ కళ్ళ ముందే, ఓకేనా? ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు ఎవ్వరూ కూడా కర్మ నుంచి తప్పించుకోలేరండి. అండ్ మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా అంటే 444. సో ఏంటంటే అందరితో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అండ్ చాలా మటుకు మీ పనులు మీరే చేసేసుకోగలుగుతారు. అందుకని చెప్పి వాళ్ళు
మీ కాళ్ళకి సంఖ్యలు వేద్దాం అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారంట. బట్ అలాంటి సంఖ్యలు వేసే వాళ్ళని, అలా అడ్డుపడే వాళ్ళని మీరు చాలా మందిని చూశారు. సో వీళ్ళెవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఎవరైతే ఉన్నారో మీ సోల్ మీకు చెప్పేస్తుందంటండి ఆల్రెడీ, పలానా వ్యక్తి ఈ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారు, పలానా వ్యక్తి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారని గతంలో మీకు ఆల్రెడీ అర్థమైపోతుందండి. చాలామందిని చూసారు మీరు, సేమ్ ప్యాటర్న్, సేమ్ మనుషులు, సేమ్ పద్ధతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళని. సో వాళ్ళంతా కూడా మోస్ట్లీ ట్రై చేసేది మీరు లైఫ్లో ముందుకెళ్ళకూడదని గతంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట. బట్ మీరు గతంలో ఉండరండి, ఎందుకంటే అదంతా సైకిల్స్ని, కర్మ సైకిల్ని బ్రేక్ చేసేసారు. మీరు గతంలో ఉండడానికి ఇష్టపడట్లేదు, కుంగిపోవడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తున్నారండి, వాచ్ చేస్తున్నారు. మీ లైఫ్ పరత్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, ఆ దారిలో మీరు వెళ్ళేలాగా మిమ్మల్ని ఏంజిల్ గైడ్ చేస్తున్నారండి. సో మీరు అస్సలు ఏ విషయంలోని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏం కావాలన్నా సరే ఏంజల్స్ని అడగండి. 555 లైఫ్లో బిగ్ చేంజెస్ అనేవి పక్కా అండి, ఓకేనా? ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. అండ్ టారో డివైన్ మెసేజెస్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. అందులో కూడా చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను, ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.